AVV9 న్యూస్ కు స్వాగతం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పిఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్ను విజయవాడ బందర్ రోడ్లో సినీ నటి లయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఎగ్జిబిషన్లోని బంగారు ఆభరణాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. తన చిన్నప్పటి రోజులు గుర్తుచేస్తున్నాయని అన్నారు. అతిపెద్ద బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ను చూడటం ఇదే ప్రథమని ఆమె అన్నారు. అదేవిధంగా తనకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయని, హాఫ్ శారీ ఫంక్షన్ జ్యువెలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. అదేవిధంగా ఈ పిఎంజే జ్యువెలరీకి మహేష్ బాబు ఆయన కుమార్తె సితారా ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించారని ఆమె తెలిపారు. ఏమయ్యా దాన్ని ఏమన్నా వెళ్ళి అవుతావు దానికి ఇచ్చేస్తాను లేదా అమ్మేసి డబ్బులు తీసుకుని కాదు ఆనందం పెడతావా? మాయా నువ్వు ఎంత దేవుడు మాయా. లేదు అలా ఎందుకు పడుతుంది చీచి చెయ్యి మాయకి చెయ్యి అని ఫోకస్ అవ్వట్లే ఏమి అందుట్లో ఉంది కదా. అది ఏనుగులు ఎలిఫెంట్ మా ఐఫోన్ బాగా వస్తుంది నాకు ఎవరైనా లింక్ ఏమన్నా మా నా దగ్గర అడిగితే లింక్ లింక్ ఒక్క నిమిషం పాపలు కూడా ఇదిగో సాగరనే చెప్పు 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 బాబా మేడం కూడా మేడం తెచ్చుకుంటే ఇది ఇంక్లూడింగ్ చైన్స్ 51 గ్రామ్స్ ఇవి బాగున్నాయి. అది కూడా హోటల్ నిబంధాలు 26 to 28. సో మీరందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ కలెక్షన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా మన హాఫ్ సారీ ఫంక్షన్ ఒకేషన్స్కి, అలాగే ధోతి ఫంక్షన్ ఒకేషన్స్కి చూస్తున్నాను పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు. సో వీళ్ళందరికీ కావాల్సిన ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడిన ఆ ఈవెంట్స్కి ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడిన జ్యువెలరీ ఇవాళ లాంచ్ జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఈవెంట్స్ వచ్చిన కావాల్సిన జ్యువెలరీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ స్పెషల్ జ్యువెలరీ ఎవ్రీడే వేసుకుంటే మామూలుగా మన స్మాల్ సింపుల్ అకేషన్స్కి కూడా కావాల్సిన జ్యువెలరీ అన్ని రకాల
నేను మీ అందరినీ ఇక్కడికి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు కిడ్స్ హాఫ్ శారీ ఫంక్షన్ అలాగే కలర్స్ ధోతి ఫంక్షన్ మా పిల్లలకి యాక్చువల్లీ నేను చేసేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది చూస్తుంటే అరే మనం ఇంకా లేటెస్ట్గా చేస్తుంటే వాళ్ళమే అని అనిపిస్తుంది. అంటే టైంలో వెనక్కి వెళ్ళగలిగితే బాగుండేది, ఎందుకంటే ఇలా ఇంత మంచి జ్యువెలరీ అప్పుడున్న ప్రకారం అప్పుడు చేసాము. కానీ ఎవ్రీ టైమ్ ఇట్స్ న్యూ అనమాట. సో వీళ్ళని చూస్తుంటే మళ్ళీ ఒక ధోతి ఫంక్షన్ ఒక హ్యాఫ్ సారీ ఫంక్షన్ చేయగలిగితే బాగుంది అనిపిస్తుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని తప్పకుండా చెప్పండి. అండ్ ఈ కలెక్షన్ అన్ని యూస్ చేసుకొని మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.